ఒంగోలు బీకే ఎన్క్లేవ్లో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్ని అంటాయి. బీకే ఎన్క్లేవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో సుమారు 300 కుటుంబాలతో పాటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. డీజే మ్యూజిక్తో, కేరింతలతో హోరెత్తిస్తూ నృత్యం చేస్తూ ఆటపాటలతో వేడుకలు ఎంజాయ్ చేశారు. చిన్నారులు, యువత ఎమ్మెల్యే దామచర్ల జేజేలు కొడుతూ ఉత్సాహపరిచారు. డీజే మ్యూజిక్తో, కేరింతలతో హోరెత్తిస్తూ నృత్యాలు చేస్తూ ఆటపాటలతో వేడుకలు ఎంజాయ్ చేశారు. చిన్నారులు, యువత ఎమ్మెల్యే దామచర్లకు జేజేలు కొడుతూ ఉత్సాహపరిచారు. మళ్ళీ పవన్ మూడు 300 కుటుంబాలు దాదాపుగా ఉంటున్నాయి. ఇది ఒంగోలులోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ. మా అదృష్టం ఏంటంటే మా బీకే ఎన్క్లేవ్ కమ్యూనిటీలో గౌరవనీయులు ఎమ్మెల్యేగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా ఉండటం జరుగుతుంది. ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము. ఈ సంవత్సరం కూడా చాలా ఇంతకు ముందు కన్నా కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో ఇవి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ కుల, మత, ప్రాంత, భాష భేదాలు ఏమి లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా చాలా హుషారుగా ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటారు. అలానే భోజన వస్తువులు చక్కగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, సంతోషాలతో, భోగభాగ్యాలతో ఈ 2026 సంవత్సరం జరిగిపోవాలని ఆశిస్తూ మా ఎమ్మెల్యే గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులు, శుభాశీస్సులు మా కమ్యూనిటీ మీద, మా అందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మా వాటర్ పైప్ లైన్స్ కానీ కొత్తవి, తర్వాత ఇంకా సోలారు ఈ 2026లో ఈ సోలారు ఎలక్ట్రిక్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టాలని దాదాపుగా కాంట్రాక్టు టెండర్ కూడా ఖరారైంది. అలానే అనేక రకాలైన ఇక్కడ వసతులు పెంపొందించడానికి, ఇంకా ఉన్న వసతుల్ని చాలా అభివృద్ధి చేయడానికి 2026 సంవత్సరం మేము చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నాలన్నీ
సఫలీకృతం కావాలని ఆ భగవంతుని కోరుకుంటాం. కొండంత బలం మాకందరికీ గర్వకారణం. మా ఎన్క్లేవ్లో ఎమ్మెల్యే గారు ఉంటున్నారు, ఎమ్మెల్యే గారితో మేము కూడా నివసిస్తున్నాం ఇక్కడ అనేది మాకు చాలా కొండంత బలం. తర్వాత ఒంగోలు అంటే మా బీకే ఎన్క్లేవ్ కన్నా కూడా ఒంగోలు నగరాన్ని ఆయన రూపురేఖలే మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఏ రకంగా ఒంగోలు నగరం కొత్త రూపు సంతరించుకుంటుందో అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందువల్ల అందరం సంతోషంగా, అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.